తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకుండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రాకతో ఉరుకుండపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీగా ఎన్నికైన 20 ఏళ్ల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానికులు, ఆత్మీయులు, ఆనాటి పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క గారు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి తన పాత సహచరులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సమావేశంలో 20 ఏళ్ల క్రితం తనతో కలిసి పనిచేసిన సహచరులను ఒక్కొక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ఆనాటి ఫోటోలను చూపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగా ముఖ్యమంత్రి కూడా ఆ అనుభవాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరిగారు, ఎంపీలు మల్లు రవిగారు, వేం నరేందర్ రెడ్డిగారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.